కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెబుతాం? కృతజ్ఞత కూడికి ఎప్పుడు పెడతాం? మేలు పొందిన తర్వాత. అవునా? మనకు అప్పులు ఉన్నాయి, తీరిపోతే కృతజ్ఞత కూడుక. మనకు బాధలు ఉన్నాయి, పోతే కృతజ్ఞత కూడుక. మన సమస్యలు ఉన్నాయి, పోతే కృతజ్ఞత కూడుక. మన రోగం బాగైతే కృతజ్ఞత కూడుక. అంటే పని అయిపోయిన తర్వాత కృతజ్ఞత. థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం? పని అయిపోవాలి. మళ్ళీ దిక్కుమాల వాగ్దానాలు. ఏంటా వాగ్దానం? ఈ నొప్పులు తగ్గితే గుడికి అట్టుపొడి గెలుస్తాను, కేక్ ఇస్తాను. అంటే మళ్ళా కృతజ్ఞత చెల్లించడానికి ఇప్పుడు ఏం చేయాలి? 70 ఏళ్ల వయసులో నీ కాళ్ళకి ఏం రాకూడదు, నొప్పులు రాకూడదు, తలపోటు రాకూడదు, మనకి జ్వరం రాకూడదు, తుమ్ము రాకూడదు, దగ్గు రాకూడదు. దేవుడు ఏం చేయాలి? ఇవన్నిటి నుంచి కాపాడుతూ అప్పుడు ఏంటి నీవు బోడి ట్యాంక్స్ చెప్పడానికి నీకు దేవుడు ఏం చేయాలి? ఇన్ని చెయ్యాలా? దీంట్లో ఏది లోపం వచ్చినా మనం థ్యాంక్స్ చెప్పం. మనం ఇదిగో నువ్వు చేయలేదు, మళ్ళీ పైగా నువ్వు ఆ కన్నేసావు, ఈ కన్నేసావు, ఇలా చేసావు, ఎలా చేసావు, దేవుడితో దెబ్బలాట మళ్ళీ మనకి.